మనం జనగామ పట్టణంలోని 10వ వార్డులో ఉన్నాం. 10వ వార్డుకి సంబంధించి ఏం సమస్యలని ప్రజెంట్ ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వార్డుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాదగిరి ఎన్నో వార్డు మీది? ఏమున్నాయి మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ మాజీ కౌన్సిలర్ ఏం చేయలేదు సార్, నల్లాలు కూడా సరిగ్గా వస్తారు, టైంకి వస్తారు. ఇంకేమున్నాయి? ఇంకేమన్నా రోడ్డు పొక్కలు, ఈ పొక్కలు అన్నీ వచ్చాయి. ఇంజనీర్ అమ్మ వచ్చింది అన్ని చూసుకొని పోయింది, చేయలేదు. మళ్ళీ ఆయన నిలబడితే ఓటేస్తారా మరి? మళ్ళీ ఏమో చెప్పలేదు. ఎవరికి వేస్తారు? డబ్బులు ఎవరైనా ఎక్కువ ఇస్తా అంటారు, వారికి వేస్తారా ఓటు? ఎందుకు డబ్బులు కాసేపడి పని మనకు పని కావాలి, పని కావాలి. మంచిగా రోడ్డు మంచిగా సాపు ఉండాలి, మోడల్ సాపు తీయాలి, కలిగి కావాలి. డబ్బులు ఇవ్వాలి ఉంటే రేపు పోతాం. అటు పోయి ఒక పావుతో తీసుకొని తాగితే పోతున్నాం ఉంటే అసలు కష్టం చేస్తారు. కష్టం చేసే డబ్బులే తింటాము అంతే. ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లా ఉంది పరిస్థితి? కేసకాలు చేస్తున్నాయి. మా కరెంట్ కూడా పాపం చేసాడు, కరెంట్ మాకు బిల్లు లేకుండా చేసాడు. పెన్షన్ వస్తుందా? నాకు పింఛన్ లేదు సార్, నాకు పింఛన్ రాదు. షర్ట్ ఇస్తున్నప్పుడు వేసినాయి, ఈ కౌన్సిలర్ మీద చేతవుతున్నప్పుడు వేసిన. ఎందుకు వస్తలేదు పెన్షన్? చేస్తామంటే ఇస్తాను. ఎట్లా కాంగ్రెస్ పనితీరు మీకు ఓకేనా? ఓకే అంటే ఏం చెప్తుంది ఇప్పుడు? 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తారు మీరు గవర్నమెంట్? అదే ఉంది. 10వ వార్డు ఏముంది? 10వ వార్డులో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఏమవుతుంది? మీ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ వేరే, కొత్త కౌన్సిలర్ వేరే, ఎవరు చేయలే. చదువు పోతారు, నాకెయ్యి నాది గుర్తుగిరి అంతే, ఏం లేదు. వాళ్ళ ఆలోచన ఎట్లున్నాయి, వీళ్ళు ఏం చెప్తారు పట్టించుకోరు. ఏమున్నాయి సమస్యలు? ఏమున్నాయి మీ మస్తు ఉన్నాయి. మస్తుగా అంటే ఏంటి? ఒక 2-3 సమస్యలు. ఇక్కడ ఒకటి ఒక్కొక్క ఇంట్లో 4 వాళ్ళకి ఇండ్లు లేవు, ఇండ్లు కూడా చక్కగా లేవు. ఒక ఏది మన బ్యాంకు నుంచి కూడా లోన్ కూడా లేవు. ఎందుకు ఉండేది లేకెందుకు ఇవి? ఒక మోరీ చూడండి, మీరు చూడండి, మీకు కనబడుతున్నాయి మోరీలాగా. ఇట్లా నాకు ఎట్లుంటుంది దోమలు, ఈ జనానికి దోమలు వస్తాయా? మస్తు కడతాయి మా బాధలు. అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎట్లుంది కాంగ్రెస్? వచ్చినాక అట్లే ఉంది, అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. ఎవరు వచ్చినాక అట్లే ఉంది. టీడీపీ వచ్చినాక అట్లే ఉంది, కాంగ్రెస్ వచ్చినాక అట్లే ఉంది. ఏం లేదు. ఏంటంటే వచ్చినావా లేదా, మేము వాడుకో తిరిగినాక అప్పుడు తిరిగి ఏం చేయాలి? అది మీకే, మీ జేబుకి ఎరక. మీ జేబులో ఏం పెట్టుకుంటున్నావు మీకే ఎరక. అవి మాకైతే చూపించాలి. అది ఇప్పుడు 10 మార్కులు అనుకుంటే ఎన్ని మార్కులు ఇస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? 10 మార్కులు అంటే ఏమి ఇస్తారండి వాళ్ళు? అంత ఇవరకే చేసి జేబులు నింపుకున్న బాబాయ్ వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ బాటలు నడుతున్నారు వీళ్ళు కూడా. మరి దీన్ని కొత్తగా చెప్పదాం, దీన్ని కొత్తగా చేద్దామన్న ఆలోచన వీళ్ళు కొత్తగా. చెప్పండి, మీకు ఎట్లా ఉంది మీ వార్డు పరిస్థితి? వార్డు మంచిగా లేదండి, మోరీ సాపుగా లేవు, రోడ్డు సాపుగా లేదు అంతే. ఇంత ముందుకు మీ మాజీ కౌన్సిలర్ ఎట్లా? అప్పుడు చేస్తామని చేయలేదు, ఇప్పుడు చేస్తామని చేయలేదు. ఏముంది మీ వార్డుల సమస్య? ఏమున్నాయి? మోరీలో మంచిగా సాపు చేస్తలేరు, ఈ రోడ్డు ఇట్లా మంచిగా లేదు అంతే. ఇక్కడ చెప్తున్నటువంటి ప్రధాన సమస్యలు 10వ వార్డుకు సంబంధించి ప్రధానంగా మోరీల సమస్య, రోడ్ల సమస్య, విపరీతమైనటువంటి దోమల సమస్య ఉంది. కాబట్టి మేము ఎవరైతే మా వార్డుకు సంబంధించి రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, దోమల నివారణకు సంబంధించి కానీ మా వార్డును ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వారికి మాత్రమే మేము ఓటు వేసి మా వార్డును డెవలప్ చేసుకుంటాం తప్ప ఎటువంటి ప్రలోభాలకు కానీ, డబ్బు కానీ మేము ఓట్లు అమ్ముకోము అని ఇక్కడ చెప్తున్నట్టు మాట. ప్రవీణ్, క్యూ న్యూస్, ఆర్సీ రిపోర్టర్, జనగామ.